ఇప్పటి వరకు వ్యాపార రంగంలో పేరు పొందిన నల్లా దినేష్ రెడ్డి సతీమణి నల్లా శ్రవంతి రెడ్డి ఇప్పుడు రాజకీయ రంగంలోకి అడుగు పెడుతున్నారు. గంగస్థాన్ కార్పొరేటర్గా పోటీ చేసి మేయర్ అభ్యర్థిగా పోటీకి సై అంటున్నారు. నిజామాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మరియు సామాజికవేత్త నల్ల దినేష్ రెడ్డి సతీమణి ఎన్ శ్రవంతి రెడ్డి మొదటిసారిగా రాజకీయ అరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యారు. ఆమె మే 31, 1970 సంవత్సరంలో జన్మించారు. శ్రవంతి రెడ్డి నిజామాబాద్లోని నిర్మల హృదయ పాఠశాలలో చదివారు. రెడ్డి ఉమెన్స్ కాలేజ్ హైదరాబాద్లో విద్యను అభ్యసించారు. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఎకనామిక్స్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో ఎంఏ పట్టభద్రులయ్యారు. వృత్తిపరమైన నేపథ్యంలో శ్రవంతి రెడ్డి 1988లో కుటుంబం నడిపే ఐఓసిఎల్ పెట్రోల్ పంప్ ప్రకాష్ ఆటో సర్వీస్లో చురుకుగా పాల్గొనడం ద్వారా తన వృత్తిపరమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె భర్త సాయిరామ్ హోండాతో ఆటోమొబైల్ డీలర్షిప్ వ్యాపారంలోకి అడుగుపెట్టినప్పుడు ఆమె చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా చేరి దాని కార్యకలాపాలు మరియు వృద్ధిలో కీలక పాత్ర పోషించింది. 2008లో హుందాయ్ మోటార్స్ యొక్క ఉద్భవిస్తున్న సామర్థ్యాన్ని ముందుగానే ఊహించి ఆమె నల్ల దినేష్ రెడ్డితో కలిసి ప్రకాష్ హుందాయ్ను స్థాపించింది. ఆమె నాయకత్వంలో ఈ సంస్థ 16 సంవత్సరాల కాలంలో స్థిరంగా అభివృద్ధి చెందింది. అనేక ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులతో సహా అనేక ప్రశంసలను సంపాదించింది. ప్రకాష్ హుందాయ్ కస్టమర్ కేంద్రీకృత మరియు నైతిక వ్యాపార పద్ధతులకు ఒక ప్రమాణంగా విస్తృతంగా గుర్తింపు పొందింది. సంవత్సరాలుగా ఈ సమూహం ఈ ప్రాంతం అంతటా బహుళ శాఖలతో తన ఉనికిని విజయవంతంగా విస్తరించింది. వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా రైతుల ఉత్పాదకతను పెంచాలనే దార్శనికతతో ఆమె తన కుమారుడు ప్రతిహాస్ రెడ్డిని న్యూ హలాండ్ ట్రాక్టర్లు, హార్వెస్టర్లు డీలర్షిప్ను స్థాపించమని ప్రోత్సహించి మార్గనిర్దేశం చేసింది. కుటుంబ వ్యాపార ఆసక్తులు ఇప్పుడు బహుళ రంగాలను విస్తరించి ఉన్నాయి. ఆటోమొబైల్ డీలర్షిప్లు మరియు అనుబంధ వెంచర్లపై బలమైన దృష్టి సారించాయి. ప్రస్తుతం 700 మందికి పైగా ఉద్యోగులు ఆమె నాయకత్వంలో ప్రత్యక్షంగా పనిచేస్తున్నారు. అదనంగా 200 మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఆమె సంస్థల ద్వారా దాదాపు 1000 కుటుంబాలు మద్దతు పొందుతున్నాయి. ఇది బాధ్యతాయుతమైన మరియు సమగ్ర నాయకురాలుగా ఆమె ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంది. కుటుంబ నేపథ్యంలో శ్రవంతి రెడ్డి భర్త తాత దివంగత నల్ల రుక్మారెడ్డి నిజామాబాద్ మొదటి మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. ఆమె అత్త డాక్టర్ భరత్ రాణి కూడా మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. ప్రజాసేవ యొక్క బలమైన కుటుంబ వారసత్వాన్ని శ్రవంతి రెడ్డి స్వంతం చేసుకున్నారు. సామాజిక దాతృత్వ కార్యకలాపాలు ఆమె దాతృత్వ కార్యక్రమాల్లో లోతుగా పాల్గొంటుంది మరియు చాలా సంవత్సరాలుగా స్వచ్ఛంద సంస్థ అయిన ఆర్బీవీఆర్ఆర్ సొసైటీలో చురుకైన సభ్యురాలుగా ఉంది. అధిక భావోద్వేగ గుణం కలిగిన పరిణితి చెందిన మరియు అనుభవజ్ఞురాలైన వ్యాపారవేత్త. ఆమె సమస్య పరిష్కార నైపుణ్యాలు మరియు న్యాయమైన తీర్పు సామర్థ్యాలకు ప్రశంసలు అందుకుంటుంది. ఆమె తన సహచరులలో మరియు సమాజంలో విశ్వసనీయ వ్యక్తిగా నిలిచింది. ఆమె పౌర నిర్మాణం మరియు కార్పొరేట్ ఇంటీరియర్ ప్రాజెక్టుల్లో కూడా బాగా ప్రావీణ్యం కలిగి ఉంది. వివిధ వెంచర్లకు తన నైపుణ్యాన్ని అందిస్తుంది. ఆమె సాధారణ స్వభావానికి ప్రసిద్ధి చెందిన ఆమె సమాజానికి తిరిగి ఇవ్వడానికి మరియు తన చుట్టూ ఉన్న సమాజాన్ని ఉద్ధరించడానికి బలమైన నిబద్ధతతో సేవా స్ఫూర్తిని కలిగి ఉంటుంది. ప్రస్తుతం అందివచ్చిన మహిళా రిజర్వేషన్ల ద్వారా నిజామాబాద్ నగర కార్పొరేషన్ మేయర్ జనరల్ మహిళ కావడంతో గంగస్థాన్ ప్రాంతం నుండి కార్పొరేటర్గా పోటీ చేసి అనంతరం మేయర్ అయ్యే అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు శ్రవంతి రెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అధిష్టానం కూడా శ్రవంతి రెడ్డికి మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.